తాడేపల్లిగూడెం పట్టణ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఇటీవల విజయవాడ గొల్లపూడిలో భూముల అన్యాక్రాంతం చేస్తున్న పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని, ఇతర నేతలు దేవాలయాల హుండీకి చెందవలసిన కానుకలు, ఇతర కార్యక్రమాలకి ఖర్చు చేస్తున్నారని, అది హిందూ సమాజానికి మంచిది కాదని మాట్లాడారు. ఈ సమావేశంలో ముప్పిడి సంపత్, జొన్నుల అన్నవరం, సిర్రపు శాంతకుమార్, కనుపూరి ఉదయ్, భాస్కర్, పాలూరి శివ, మస్తాన్ వల్లి పాల్గొన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం, దేవుడు ఆస్తులతోటి వ్యాపారాలు చేయించటం, కబ్జాలు చేయించటం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదన్న విషయం మరొకసారి ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఇవాళ విజయవాడలో నిన్నటి నుంచి ఎంతో ప్రతిష్టాకరంగా అమ్మలగన్న అమ్మ, ఇంద్రకీలాద్రిపై నివసించి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరపడానికి తలపెట్టామని చెప్పడం జరిగింది. ఈ ఉత్సవాలంటే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రజలే నలుమూలల నుంచి రాష్ట్ర ప్రజలు ఎంతో విశేషంగా భక్తి శ్రద్ధలతో రావటం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇటు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాలా భక్తి శ్రద్ధలతోటి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ఏటా సంవత్సరానికి యావరేజ్ లెక్కేసుకుంటే ఒక 20 లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. ఇవాళ అంటే ఈ కూటమి నాయకుల యొక్క దృష్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ఎంతో విలువైన ఎకరం 100 కోట్లు పైన చేసే విలువైన భూముల్ని ఏదో పెద్ద పెద్ద కంపెనీలకి కట్టబెడుతున్నాం, ఏదో అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న పేరుతో అడ్డం పెట్టుకుని అలాగా వాళ్ళకన్నా కూడా కారు సౌకగా 99 పైసలకి ఎకరం ఇచ్చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా ఈ ప్రభుత్వం యొక్క కుట్రని, దోపిడీని అర్థం చేసుకుంటున్నారు. దాని మీద ఇంకా మరి వాళ్ళకి జీవో ఇంకా ఇష్యూ అయిందో లేదో మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాకి పేరు మీద వేలాది కోట్ల భూములను కొట్టేసిన వ్యక్తే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నికి దృష్టి గొల్లపూడిలో ఉన్న గొడుగు వెంకటేశ్వర స్వామి వారికి చెందిన భూమి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది. ఈ భూమి మీద పడింది. గతంలో నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని మీద కొందరు మా కమిషనరేట్ కూడా ఆ సమీపంలో ఉంది, దానికి ఆపోజిట్గానే ఉంటుంది భూమి. దీని మీద అప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా కన్నేసి ఏదో కలెక్టరేట్ని అక్కడ పెట్టేద్దామని ఒక ప్రయత్నం చేస్తే దేవాదాయ ఎండోమెంట్స్కి సంబంధించిన భూములు ఎక్కడ అలాగా దఖలుపరచడానికి అవకాశం లేదు, అలా ఇవ్వడానికి వీలు లేదు. అది దైవ సంబంధితమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలకి, ధర్మ ప్రచారాలు, లేకపోతే ఇంకా ఇతర ధార్మికమైన కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప ఇలాగా కలెక్టరేట్లలో లేదా ఇంకోటి పెట్టుకోవడానికి లేదు. రెవెన్యూకి సంబంధించి నగరంలో అనేక భూములు ఉన్నాయి. మీరు అటువంటి భూములు ఏదైనా చూసుకుని అక్కడ మీరు కలెక్టరేట్ పెట్టుకోవాలి, కానీ దేవుడికి సంబంధించిన ఆస్తిలో మీరు కలెక్టరేట్ పెడతానికి కుదరదని నేను ఆ రోజు ఖరాఖండిగా నిర్ద్వందంగా వ్యతిరేకించాను.